వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి? అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు? ఒక రచ్చకు కానీ, ఒక గొడవకు కానీ, ఇంకొకరిని ఒక మాట నేను అనేది కానీ, రచ్చలకు నేను దూరంగా ఉంటాను. గొడవలకైనా కానీ, రచ్చలకైనా కానీ, వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నానో అతనేం చేసినాడు? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆంజనేయ ప్రసాద్ అనే ఓ వ్యక్తి హీరో అయిపోయాడు. నెటిజన్లు అందరూ అతన్ని హీరోలా ప్రస్తుతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే అతను ఏదో సమాజ సేవ చేయలేదు, ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురాలేదు. అతను చేసింది ఒక హత్య చేసిన వ్యక్తిని సమాజం ఎందుకు ఒక హీరోలాగా చూస్తుంది? సోషల్ మీడియాలో అతను ఎందుకు ఒక సూపర్ హీరో అయిపోయాడు? ఎస్ బ్రో, నువ్వు చేసింది 100% రైట్ అని ఎందుకు నెటిజన్లు అతన్ని అంత సపోర్ట్ చేస్తున్నారు? నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే అసలు ఏం జరిగింది, ఈ ఆంజనేయ ప్రసాద్ ఎందుకు హీరో అయ్యాడు అని తెలుసుకోవాలంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగపేటలో ఆంజనేయ ప్రసాద్ అతని భార్య ఉండేవారు. అయితే వీళ్ళు జీవనోపాధి కోసం కువైట్ దేశానికి వలస వెళ్ళారు. అక్కడే పనిచేసుకుంటూ అక్కడ వచ్చిన డబ్బులతో ఇక్కడ తమ కూతుర్ని చదివించుకుంటున్నారు. అయితే దంపతులు ఇద్దరు అక్కడే ఉండడంతో తమకున్న ఒక 12 ఏళ్ల కూతుర్ని అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ చెల్లి బావ ఇంటి దగ్గర ఉంచి వెళ్ళారు. అంటే వాళ్ళని సంరక్షకులుగా ఉంచి మా పాపని మేము వచ్చేంత వరకు చూసుకోండి అన్నట్టు వాళ్ళ బావ అలాగే చెల్లి దగ్గర ఉంచి వెళ్ళారు ఆ 12 ఏళ్ల కూతుర్ని. అయితే ఈ అమ్మాయిని, ఈ బాలికను వాళ్ళ ఎవరైతే మేనత్త వాళ్ళ మామగారు ఉన్నారో ఆయన కొన్నిసార్లు లైంగిక దాడికి ఎత్తించాడు. ఒకరోజు రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఆ బాలిక వద్దకు వచ్చి నోరు మూసి కొన్ని చెప్పుకోలేని విధంగా ఆ బాలికపై లైంగిక దాడికి ఎత్తించాడు సదరు వ్యక్తి. పైగా అతను ఒక వికలాంగుడు. అయితే ఈ విషయాన్ని ఆ బాలిక మేనత్తకు చెప్పడం, ఆ తర్వాత ఆ విషయం తల్లికి తెలవడంతో వాళ్ళ కుటుంబాల మధ్య చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయంపై ఇద్దరు కూడా బాలిక తల్లి ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసింది. తమ బాలికతో ఇలా సదరు వ్యక్తి ఇలా ప్రవర్తించాడు అని. పోలీసులు ఏం చేశారు? కేసు నమోదు చేయకుండా సదరు వ్యక్తిని పిలిపించి విచారించి కేసు నమోదు చేసి జైలుకి తరలించకుండా రాజీ ఒప్పందం కుదిర్చారు. ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తాం, వీళ్ళు కూడా చెయ్యరు అని ఇద్దరికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సదరు వృద్ధుడి కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆ బాలిక తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమందికి ఫోన్ చేసి ఇలా జరిగింది, దీనిపైన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు, మేము పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ కేసుని అక్కడితో మేము ముగించేశాం అనే విషయం చెప్పడంతో, ఒక ఆడపిల్లకి జరిగిన విషయాన్ని ఇలా పబ్లిక్ చేస్తూ ఉండడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. సమాజంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అది చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు సమాజం ఏర్పరుస్తూ ఉంది. ఎందుకంటే తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి కావాలి కదా, వయసులో ఉన్న ఆడపిల్లలకి ఇలా జరిగితే పబ్లిక్ చేసుకుంటారా, ఇలాంటి భయాలు చాలామందికి ఉంటాయి. అలానే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉన్నాయి. అప్పటి వరకు కామ్గానే వాళ్ళు లోపల మదన పడుతూ ఇలా గడిచిపోయింది కొన్ని రోజులు. అయినా కూడా ఆ ప్రచారం ఏదైతే ఉందో, ఇలా జరిగింది అని చెప్పుకుంటూ పోయే ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇది ఎక్కువైపోయింది. అప్పుడు సదరు బాలిక తల్లి కుటుంబ సభ్యుల వైపు నుంచి, వాళ్ళ చుట్టాల వైపు నుంచి ఇలా జరిగిందంట కదా, మీరెందుకు ఏమీ చేయలేదు అని ఈ తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేసేసరికి వీళ్ళలో కూడా ఒక ఆక్రోషం కావచ్చు, ఆవేదన కావచ్చు ఎక్కువైపోయింది. కూతురికి ఇలా జరిగితే మీరేం చేయలేకపోయారా అనేసరికి వాళ్ళలో ఆ కోపం అనేది కట్టలు తెచ్చుకున్నట్లయింది. పైగా ఆ తండ్రి కూతురుని అడిగిన ఏమైంది తల్లి అని అడిగేసరికి ఆ కూతురు బాధపడుతూ ఇలా జరిగింది నాన్న అని చెప్పేసరికి ఆ తండ్రి రక్తం మరిగిపోయింది. ఆ తండ్రి ఆంజనేయ ప్రసాద్. ఈ ఆంజనేయ ప్రసాద్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, అయ్యో నా కూతురికి ఇలా జరిగింది, మేము చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళామే, అంటే నా బిడ్డ అంటే పరువుకు సంబంధించిన విషయమే కదా, సమాజం అలా చూస్తుంది దీన్ని. అక్కడ జరిగిన ఘోరాన్ని, ఆ బాలికకు జరిగిన అన్యాయాన్ని చూడకుండా అదొక పరువులాగా కనిపించిన ఒక బండ రాయిని ఆ కుటుంబం పైన వేస్తుంది. కాబట్టి ఆ బరువుని ఊహించుకున్న తండ్రి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా దాన్ని తప్పించుకొని పోతే పోయింది, పరువు అన్యాయం జరిగింది మాకని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయినా అక్కడికి న్యాయం జరగలేదు, మాకు పోలీసుల నుంచి కూడా మాకు న్యాయం రాలేదనే ఆ కోపం నుంచి వచ్చిన ఆ ఆవేశంతో కువైట్ నుంచి నేరుగా ఎవరికి చెప్పకుండా అన్నమయ్య జిల్లాకు వచ్చి మంగపేట గ్రామానికి వచ్చి ఒకరోజు రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డ అనే వృద్ధుడిని తలపైన ఇనుపరాడుతో కొట్టి చంపేసి రాత్రికి రాత్రి అక్కడి నుంచి వచ్చేసి
మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియదు ఈ విషయం. పోలీసులు ఆ వృద్ధుడి మృతిని అనుమానాస్పదంగా మృతిగా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న తర్వాత ఈ కేసు దర్యాప్తులో ఉంది, విచారణలో జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే వ్యక్తి ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి కువైట్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వ్యక్తిని చంపింది నేనే, ఆ వికలాంగుని చంపింది నేనే, ఆ ముసలాడిని ఎందుకు చంపానంటే ఇలా నా కూతురు భర్త అనుచితంగా ప్రవర్తించాడు, లైంగిక దాడికి ఎత్తించాడు. ఆ బాధ నా కూతురు నాకు చెప్తుంటే నా రక్తం మరిగిపోయింది, అందుకే నేను ఇలా చేశాను. అయితే నేను చట్టాన్ని గౌరవిస్తాను, నేను చేసింది తప్పే. కాకపోతే పోలీసుల నుంచి మాకు సరైన న్యాయం జరగలేదు, ఇక మీదట కూడా వేరే ఆడపిల్లలు కూడా ఇలానే జరుగుతుందేమో అనే భయంతో నేను వచ్చి ఇలా చేసి వెళ్ళిపోయాను అని ఆ వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో స్పష్టంగా ఏమేం జరిగింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందని అతని వెర్షన్ అతను చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక హత్య చేసిన వ్యక్తి ఎందుకు హీరోగా అయ్యాడు అంటే మెయిన్గా పోలీస్ వ్యవస్థ సిస్టమ్ విఫలమవడం వల్లే. అరే ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగింది అని సదరు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత సరైన విచారణ చేసి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, వికలాంగుడే కావచ్చు, వృద్ధుడే కావచ్చు, తప్పు చేసినప్పుడు తప్పే కదా, ఆ తప్పు పైన సరిగ్గా విచారణ చేసి అతనికి శిక్ష పడేలా చేసుంటే ఇప్పుడు ఈ హత్య జరిగి ఉండేది కాదు. ఈ ఆంజనేయ ప్రసాద్ ఒక హంతకుడిగా అయ్యేవాడు కాదు కదా. పోలీస్ వ్యవస్థ అక్కడ విఫలమైంది కాబట్టి ఇప్పుడు ఇంత దారుణం చోటు చేసుకుంది. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని చెప్పుకున్న తర్వాత సదరు వ్యక్తి పైన సరైన విచారణ జరిపి అతనికి సరైన శిక్ష వేసి ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఇక్కడే ప్రస్తుతం సోషల్ మీడియా కావచ్చు, నెటిజన్లు కావచ్చు, ఆంజనేయ ప్రసాద్ అనే ఒక వ్యక్తికి ఇక్కడ మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇలా వ్యవస్థ విఫలమై పలు చోట్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వారంతా ఇప్పుడు ఒక హత్య చేసిన వ్యక్తికి కూడా మద్దతుగా నిలబడుతున్నారు. ఆడపిల్ల విషయంలో ఒక తండ్రి ఆవేదన చెంది కోపం కట్టలు తెంచుకొని హత్య చేశాడు అని చాలామంది అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఇది ఒక సినిమా స్టోరీగా ఎమోషనల్గా కొంతమంది సపోర్ట్ చేసిన సోషల్ మీడియాలో అతన్ని హీరోగా చూపించినప్పటికీ కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా హత్య చేసింది తప్పే. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా, చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తూ ఉంటాను. ఏం జరిగినా ఎంత అన్యాయం జరిగినా కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఓకే, ఖచ్చితంగా ఆంజనేయ ప్రసాద్ చేసింది తప్పే, హత్య చేయడం, ప్రాణాలు తీయడం అనేది ఖచ్చితంగా తప్పు. దానికి తగిన ప్రకారం అతనికి శిక్ష పడాలి. ఓకే, కానీ ఇక్కడ ప్రధానంగా విఫలమైంది మన సిస్టమ్, పోలీస్ వ్యవస్థే. ఖచ్చితంగా సరైన టైంలో స్పందించి సరైన విధంగా విచారణ జరిపి సరైన శిక్ష విధించి ఉంటే ఇలా ఒక వ్యక్తి కువైట్ నుంచి వచ్చి ఇక్కడ ఒక వ్యక్తిని చంపి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఒక వీడియో రిలీజ్ చేసి దీనిలో ఒక సంచలనంగా మార్చాల్సిన విషయం ఉండేది కాదు. ఇందులో పోలీస్ వ్యవస్థ విఫలం అవ్వడమే ఈ మొత్తం సంచలనానికి కారణంగా మారింది. మరి ఈ మొత్తం ఉదాంతంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా, చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తూ ఉంటాను. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈరోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఒక నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్న అయినా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసినాను. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు.
మొత్తం అంతా చేసింది నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను.